బాగా క్లోజ్ అని చెప్తారు. 14 ఏళ్లు 2014 నుంచి ఇవాళ దాకా దాదాపుగా 11 ఏళ్లు 2014 నుంచి 2025 11 మాసాల నుంచి మీకు బాగా క్లోజ్ కదా మోడీ గారు అమిత్ భాయ్. మోడీ భాయ్ అమిత్ భాయ్ బాగా క్లోజ్. మీకు ఫోన్ చేసి మోడీ భాయ్ అమిత్ భాయ్ ఇక్కడ ఆంధ్ర పోలీసులు నన్ను చంపేస్తున్నారు భాయ్ చూసుకో భాయ్ ఒకసారి అని చెప్పేంత చనువుండి మీకు దమ్మున్నోడు మగోడు కాబట్టి మీరు ఫోన్ చేయలేదు. కానీ అట్లా చిన్న చిన్న నాటికి చేయొద్దు. ఇది జనం అవసరాలు కదా. చేయరా? ఫోన్ చేసి ఇది కాపాడండి. ఇప్పటికైనా చెప్తున్నాను, ఇవాళైనా మీరు మోడీ భాయ్కి అమిత్ భాయ్కి ఫోన్ చేసి ఈ టెండర్లన్నీ క్యాన్సిల్ చేయించండి. 42 విభాగాల ప్రైవేటీకరణ టెండర్లు స్టీల్ ప్లాంట్ లో 42 విభాగాల స్టీల్ ప్లాంట్ లో ఈ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లని రద్దు చేయించండి దయచేసి. మీ ప్రాగ్మెటిజం ని నిరూపించండి. మీ ఐడియాలజీ జెన్యూనిజం జెన్యూనిటీ మీ ఐడియాలజీలో ఉన్న జెన్యూనిటీని మీరు పోర్ట్రేట్ చేయండి, ప్రజలకు చూపించండి. ఈ సుత్తు కబుర్లు దసరాకి రండి పూజ చేయండి ఆయుధాలు ఉచ్చుకురండి ఎన్ని కాదు. ఇదేంటి? ఎందుకు చేయరు? వైజాగ్కి ఏం చేశారు మీరు? వైజాగ్కి ఏం చేశారన్న? ఏం చేశారు? ఏం చేయలే. ఏం చేశారంటే పాపం జనసేన గుర్తు మీద గెలిచిన ఏకైక కార్పొరేటర్ అనుకుంటా. వాళ్ళకున్న పదవి బీకారు అంతే. వాళ్ళు ఏదో ఫ్లోర్ లీడర్గా ఉంటే ఫ్లోర్ లీడర్ బీకారు అంతే. ఏం చేశారు? ఏమి చేయలే. 42 ప్రైవేటీకరణ టెండర్లు ప్రతి విభాగాన్ని 42 విభాగాల్లో ప్రైవేటీకరణ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాక్టరీ ప్రైవేట్ అయిపోతుంది. క్యాప్టివ్ మైన్ లేదు దానికి. క్యాప్టివ్ మైన్ మీరు ఎలా చేయించరు? మీరేం చెప్పారు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ నాకు గనక ఒక ఎంపీ ఉన్నా చెలరేగిపోయేవాడిని దేశం అంతా పార్లమెంట్లో అని చెప్పేదో చెప్పారు. ఒకసారి ఉందా మీ దగ్గర? లేదా? 151 మంది ఎమ్మెల్యేలుండి 22 మంది ఎంపీలుండి మరి మీరు ఏం చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంది ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల కనీసం వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో? ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలశౌరి గారికి ఒకటే చెప్పాను. 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయన బరువు పెంచకూడదు. ఇది ఒకటే చెప్పండి, నా మాటగా చెప్పడానికి. మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడు. బరువు పెట్టకూడదు వాళ్ళకి. కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను ఒక మాట చెప్పండి, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. ఆయన ఏం చెప్తారు? 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు కనీసం మీకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని ప్లేకార్డు పట్టుకునేటువంటి దమ్ముందా అని అడుగుతున్నారు. సరే మాకు దమ్ము లేదు, కొంచెం ఆవలేదు. పవన్ కళ్యాణ్ గారు పోనీ నీ మాటే ఎందుకు కాదంటాం, ఒప్పుకుంటాం. మీకేముంది? 2 ఎంపీలు ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తానంటే కూడా నా దగ్గర పనికిరాని వాళ్ళు ఉన్నారు, నేను మంత్రి తీసుకోనని చెప్పి వద్దన్నావు కదా. మీరు వద్దన్నారు కదా, తీసుకోలేదు కదా. మరి ఆ ఇద్దరితో మీరు చెలరేగిపోండి పార్లమెంట్లో. ఈ 42 టెండర్లని 42 విభాగాల టెండర్లని రద్దు చేయించండి పవన్ కళ్యాణ్ గారు. చెలరేగిపోండి. మీ ఇద్దరు పార్లమెంట్ మెంబర్లని చెలరేగిపోమని చెప్పండి. దున్నేస్తానారుగా పార్లమెంట్ ని. ఈ టెండర్లను ప్రైవేటీకరణ టెండర్ రద్దు చేయండి. క్యాప్టివ్ మైన్ ఒకటి ఇప్పించండి. స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్ ఒకటి ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పించరా?